సభలో ఇయాల గందరగోళం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే సభ్యుల మధ్య వాడివేడి చర్చ నడిచింది. ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్షాల నడుమ మాటల యుద్ధం సాగింది. అభివృద్ధి మీద రెండు పార్టీల లీడర్ల నడుమ సవాళ్లు నడిచాయి. పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. హాగో అసెంబ్లీ మీటింగ్లు మొన్ననే ఓడ్చిపాయే, ఇంకేం సమావేశం ఇంకేం లొల్లి అంటారా? హైదరాబాద్ మున్సిపల్ మీటింగ్ లా గీ రచ్చంతా. మీరే హైదరాబాద్ ను చెత్తకుప్ప చేసిండ్రంటే మీరే చేసిండ్రని కాంగ్రెస్ కార్పొరేటర్లు కార్పొరేటర్లు కీసులాడిండ్రు. మేము ఎన్నోసార్లు మా పర్సనల్ ఫండ్స్ తో క్లీన్ చేయించడం కూడా జరిగింది. కానీ బిహెచ్ఎల్ వాళ్ళు అస్సలు శానిటేషన్ మెయింటైన్ చేస్తలేరు. అడిగి 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 మా నోర్లు ఎండిపోతున్నాయి కానీ ఈ సమస్య తీర్తలేదు. మళ్ళీ వాళ్ళ కౌన్సిల్ లో మాట్లాడితే మళ్ళా నెక్స్ట్ కౌన్సిల్ వరకు కూడా తీర్తలేదు. బొంతు శ్రీదేవక్క మొన్ననే గులాబీ కండువా తీసి కాంగ్రెస్ కండువాగా అప్పుకుంది. బీఆర్ఎస్ కెళ్ళిపోయిన బాబా ఫసియుద్దీన్ అన్న కూడా అప్పట్లో ఎట్లుండేనో చెప్పిండు. ట్యాక్స్ కట్టనంత మాత్రాన వాని ఇంటి ముందు డస్ట్బిన్ పెట్టడం తప్పని చెప్పి కూడా ఖండించాం, మాట్లాడాం. అంటే అలాంటి వ్యవస్థ ఉండే తప్పకుండా ప్రజాపాలన ఉంది కాబట్టి మేయర్ గారు మీరందరూ 150 మంది కార్పొరేటర్లు మనం ఉన్నాం. డ్రగ్స్ ఫ్రీ నగరంగా చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతున్నారు. చెత్త చేయబట్టే కుక్కలు మోపైనాయి, పిక్కలు వీక్తున్నాయని బీజేపీ కార్పొరేటర్లు గుసాయిండ్రు. ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటాము, అన్ని తీసుకుంటాము, ముక్కు పిండి వాళ్ళని వసూలు చేస్తాము. ప్రాణాలు పోతే కూడా మనం ఆన్సరబుల్ కాకపోతే ఎలా మేడం? ఫోన్లు చేస్తే ఆఫీసర్లు ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారో చెప్పిండ్రు కమలం కార్పొరేటర్లు. ఫోన్ చేస్తే మేము కుక్కల కన్నా హీనం అవుతున్నాం, ఎవరు పట్టించుకోడు. ఇంకా చాన్నే మాట్లాడుకున్నారు. ఆఖర్లో 8,437 కోట్లతోని బడ్జెట్ పెట్టింది మేయర్ మేడం. I would like to thank all the corporators and the officers for conducting the 2-day session with a healthy debate and discussions.